టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వేదికైన పరేడ్ గ్రౌండ్‌లో ముమ్మరంగా ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులు శుక్రవారం వీటిని పరిశీలించారు. జూన్ 2 ప్రభుత్వ కార్యక్రమానికి విశిష్ట అతిథి సోనియా గాంధీ రానున్నారు. సుమారు 20-25 వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. 1,860 మంది వీవీఐపీలు, 11,000 మంది సామాన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకలను ఈసారి ఉదయం, సాయంత్రం 2 పూటలా ఘనంగా వేడుకలను ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9:30కు గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులర్పిస్తారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. మరోవైపు జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30కు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.